హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎక్కడైతే చూసారు కదా, ఇది వచ్చేసి ట్యూస్డే రోజు అన్నమాట. చెప్పాను కదా ఇంకా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు పెట్టినాను, కానీ ఇంకా వీడియోస్ ఎక్కువైపోతున్నాయని చెప్పి ట్యూస్డే వెన్స్డే అయితే పెట్టేస్తున్నాను. ఏంటంటే చెప్పాను కదా ముందు వీడియోలో ఎలా కామెడీ వీడియోస్ తీస్తాను, అది కూడా ఎగ్జామ్స్ అయ్యాక దసరా హాలిడేస్లో అలాగే తీస్తాను. మీరు కూడా చూడండి. నేను ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక 20 సబ్స్క్రైబర్స్, ఓన్లీ 20 సబ్స్క్రైబర్స్ పెరిగితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చేసి అయితే పెడతాను. అలాగే ఒక్కడ మంచి రెసిపీ చేస్తాను బాగా. అంటే ఇలా టీవీలో చూసి చేయకుండా మా మమ్మీ నేను ఓన్గా చేయమని చెప్తాను. అంటే మేము కొత్త ఇంటికి కూడా వెళ్తున్నాము, ఇల్లు మారిపోతున్నాము. అక్కడ కనుక కొత్త ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఏమైనా రెసిపీ చేస్తుంది మా మమ్మీ. అందుకే మేము ఎప్పుడు వెళ్తామంటే వెన్స్డే అలాగా పాలు పొంగించడానికి వెళ్తాం అనుకుంటా. మీరు అప్పుడులోపు ఈ వెన్స్డేనే అప్పుడులోపు మీరు 20 సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా మమ్మీని కొత్తగా ఏమైనా రెసిపీ ట్రై చేయమని చెప్తా. మీకు కూడా ఆ రెసిపీ చేసినప్పుడు ఇంకెక్కడైనా అంటే ఆఫీస్లో కానీ, లేదంటే స్కూల్లో మీ పిల్లలకి కానీ, లేదంటే మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొట్టినప్పుడు తినడానికి ఏమైనా కావాలన్నప్పుడు తినడానికి అలాగా చూస్తాను చేయడానికి మంచి రెసిపీ చేయమని చెప్తాను మమ్మీని. అంత బాగుండే రెసిపీని చేయమంటాను. ఓన్లీ 20 సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను మంచి రెసిపీ షేర్ చేస్తాను. కొంత కామెంట్ చేయండి, అంటే మీకు స్వీట్ చేయనా హాట్ చేయనా అని. స్వీట్ ఎక్కువకి వస్తే స్వీట్ ఎక్కువ చేయమంటాను, హాట్ వస్తే హాట్ ఎక్కువ చేయమంటాను. సరే అయితే చూద్దాం. అప్పుడులోపు పెరిగితే మంచి రెసిపీ మీకైతే షేర్ చేస్తాను. ఇంకా చూసారు కదా, ట్యూస్డే అయితే మా మమ్మీ స్కూల్కి పునుకుల పులుసు అయితే పెడుతుంది. పునుకుల పులుసు మా మండే నైట్ పునుకులు వస్తే అదైతే పెడుతుంది మా మమ్మీ. అలాగైతే వండుతుంది. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. ఇంకా అలా స్కూల్కి అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మా మమ్మీ అయితే టిఫిన్ అయితే తినేస్తున్నారు, చూస్తారు కదా. ఇంక ఇంతలోపు ఫుల్ మబ్బేసి వర్షం అయితే పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే నిజంగా ఎంత పెద్ద వర్షం పడిందంటే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నేను మ్యూజిక్ క్యాచ్ చేస్తాను, వర్షంది సౌండ్ వినండి. మ్యూజిక్ కాదు, వర్షం సౌండే వినండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి. చూసారు కదా, అలా అంత పెద్ద వర్షం పడింది. ఇంక ఈవినింగ్కి అంటే రాత్రికి కర్రీ చేసుకోవడానికి ఏం లేదని చెప్పి, అంటే కర్రీ ఉంది కానీ ఇంకా సరిపోదని చెప్పి అన్నం ఎక్కువ ఉండిపోయిందని చెప్పి మా మమ్మీ ఆలూ ఫ్రై అయితే చేస్తుంది. మీరు చూసండి ఆలూ ఫ్రై ఏ రెసిపీ ఎలా చేయాలో.
బాగా చూడండి, మీకు కూడా తినాలనిపిస్తుంది. ఇక్కడ ఏమైందంటే మా మమ్మీ వీడియో తీసి మేము పాస్లో పెడతాము. ఆ పాస్లో పెట్టడం మర్చిపోయింది మా మమ్మీ. ఇంకా అలా బ్లాక్గా వచ్చింది. ఇంకా పోలేలే అమ్మ, నేను చెప్తానులే ఏదో ఒకలాగా, అలా ఉంచి మళ్ళీ వీడియో ఎందుకు ఆఫ్ చేయడం అన్నాను. ప్లీజ్ కొంచెం ఇలాగ ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది, సారీ అనుకోవద్దు. మా మమ్మీ వదిలిన సారీ చెప్తున్నాను, పర్లేదు. మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అంటే ఇలా మీరు సరిగ్గా వీడియో తీయండి అని చెప్పండి, చేస్తాను. అంటే సారీ, నిజంగా నేను ఇలా అవుతుంది అనుకోలేదు, పర్లేదు ఇలాగే కదా నేను ఇచ్చేస్తాను అని చెప్పాను మమ్మీకి. అయితే ఇంక ఇలాగైతే ఉంచేసింది. అదంటే మేము పక్కన పెట్టి పార్సల్ ఆడతాము, అలా పార్సల్ పెట్టిందాము అనుకుని అలా ఉంచేసింది మా మమ్మీ. ఇంకా అలా అయిపోయింది. ఇంకా మా మమ్మీ పొటాటో ఫ్రై అయితే ముక్క పొడవుగా కట్ చేసుకొని అలాగే అయితే చేస్తాను మమ్మీ. సేమ్ ఎలా వచ్చిందంటే ఫ్రెంచ్ ఫ్రైస్లో వచ్చింది. మీకు కూడా చూస్తుంటే అయినా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది ఇది. నాకు ఇప్పుడు కూడా తినేయాలనిపిస్తుంది, నిజంగా ఎంత బాగుందంటే నిజంగా చాలా వండర్ఫుల్. మీరు కూడా ఒకసారి వండుకొని తినండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడే వెళ్ళి వండుకొని తినేయండి, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మమ్మీ చేసినట్టు. మీరు వెళ్ళి వండుకునే తినే బదులు తినే ముందు నా వీడియోని మొత్తం చూసి అప్పుడు నాకు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి వండుకోండి. ఎందుకంటే నేను ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ షేర్ చేసినప్పుడు మీకు అన్నీ వస్తాయి కదా, అందుకు. ఇంక చూసారు కదా, ఇలాగైతే మా అన్నయ్యలు మేము స్కూల్ నుంచి రాగానే మా అన్నయ్యలు పాలు అడిగారని చెప్పి పాలు తీస్తుంది ఇక్కడ మా మమ్మీ. ఇంక నాకు పాలు వద్దమ్మా అన్నాను. పాలు తాగు, పర్లేదంటే వద్దమ్మా అని చెప్పి లాస్ట్ మా మమ్మీ టీ తాగితే టీ కొంచెం అయితే ఇచ్చింది. అలాగా అంటే నాకు పాలు తాగడం అంత అలవాటు ఏమి ఉండదు, నాకు ఇష్టం ఉండదు పాలంటే. ఇంకా అలాగా మా అన్నయ్యలు తాగేసి నేనైతే హోంవర్క్ ఏమి ఉంటాయి కదా చేసుకుంటున్నాను, ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా అని. ఇంకా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా మాకు, జరుగుతున్నాయి కూడా మాకు ఎగ్జామ్స్. అందుకే మీకు అంటే ఎలాగంటే దసరా హాలిడేస్ ఇస్తారు కదా, దసరా హాలిడేస్ ఇచ్చిన తర్వాత నేను ఇంకా వీడియోస్ డైలీ పెట్టడానికి చూస్తాను. అలాగా ఇంకా ఈరోజు కూడా వీడియో పెట్టేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఎగ్జామ్స్ కదా చదువుకుందామని. ఇంకా పెట్టేద్దామని ఇంకా పెట్టేశాను. ఎంతగానో మళ్ళీ వీడియోస్ ఎక్కువైపోతున్నాయి. అంటే నేను వీడియో తీస్తాను, ఇంకా అవన్నీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వాలంటే టైం ఎక్కువైపోద్ది కదా వీడియో, అందుకు. ఇంకా అలా అయితే మా మమ్మీ నాకైతే అన్నం అయితే పెట్టి ఇచ్చేసింది, నేనైతే తినేసాను. అక్కడ చూసారు కదా, అలా అయితే మనీ అన్నమ్మ టీవీ చూసుకుంటే పాలు అయితే తాగుతున్నారు. మనీ లేసిపోయి తెచ్చుకొని తింటున్నాడు. మా చెల్లి అయితే పాలు అయితే తాగుతుంది ఇక్కడైతే. ఇది ఈరోజు ట్యూస్డే రోజు అదే వీడియో అన్నమాట. ఇది వచ్చేసి వెనస్డే రోజు మార్నింగ్ స్కూల్కి మా మమ్మీ బిర్యానీ అయితే వండింది. ఇంకా మాకు తెలిసిపోతుంది కదా బాస్మతి రైస్ చేస్తానే, ఏంటి నాన్ వెజ్ ఏమైనా స్పెషలా అని అనుకోవచ్చు. నాన్ వెజ్ కాదు కానీ స్పెషలే. ఏంటంటే వెజ్ బిర్యానీ అన్న మా డాడీ చెప్పాను కదా, అన్న చెల్లి వెళ్ళారని. ఇంకా మేము అందుకే నాన్ వెజ్ అయితే తినట్లేదు. కానీ ఆ రోజు అయితే వచ్చేసారు మా డాడీ, ఈరోజు వచ్చేసారు, వాళ్ళు అనిపించింది. ఇంకొచ్చినట్టే దీపం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా చూసారు కదా, ఇంకా ఆ రోజు మార్నింగ్ కొంచెం ఎండగా ఉంది, ఎందుకంటే ముందు రోజు పెద్ద వర్షం పడింది కదా, ఇంకా అందుకే వెజిటేబుల్స్ ఎండ వచ్చింది. అంటే మేము ఏదో వర్షం రావట్లేదని తిట్టుకుంటున్నామని వచ్చి వెళ్ళిపోతుందో లేదంటే మామూలుగా వస్తుందో అర్థం కావట్లేదు. ఇంక చూసారు కదా, ఇంక ఇలా అయితే బ్రెయిన్ అయితే వండుతుంది. ఈ ప్రాసెస్ చూసేయండి, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
చూసారు కదా, ఇంకా మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పైన అది ఏంటి అనుకున్నారా, అది ఫుడ్ కలర్ అనమాట. ఫుడ్ కలర్ కొంచెం వేసి దాంట్లో వాటర్ వేసి కలిపేసి అలా అయితే పైన వేసుకుంటే మనకు లుక్ బాగుంటుంది. మా మమ్మీ అలా అయితే వేసుకున్నారు. ఇంకా పక్క నుంచి నేనైతే స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోతున్నాను స్కూల్కి. చూసారు కదా, ఇంక స్కూల్కి అయితే ఇలా రెడీ అవుతున్నాను. ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు అనమాట స్కూల్. ఆ వెడ్నెస్డే రోజు డ్రెస్ అనమాట. ఇంక ఇదైతే డ్రెస్ వేసుకుని రెడీ అయిపోతున్నాను. పక్క నుంచి మా మమ్మీ వండుతున్నారు. చూసారు కదా, ఇక్కడ కూడా మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ చూసారు కదా, ఇక్కడ మా చేపలు మా డాడీ లేరు కదా, మేము మేత వేస్తున్నాము, అంటే ఫుడ్ వేస్తున్నాము. అవి అయితే ఇంక గింజుకుంటా తింటాను. అవి మా డాడీ ఉన్నప్పుడు అంతే అలాగే తింటాయి. నాకైతే చాలా ఇష్టం అవి ఇవ్వాలంటే చూడడానికి అలాగా. ఇంక ఇక్కడైతే నేనైతే సాక్స్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఆటో వచ్చేద్దని కరెక్ట్గా మేము 8:30 అలా వస్తుంది ఆటో. మేము 8:25కి 8:29కి అలా రెడీ అయిపోయి ఉంటాము. ఇంకా అలా రెడీ అయిపోయి ఇంకా ఆటో వచ్చేద్దాము అని చెప్పి త్వరగా నా సాక్స్లు అయితే వేసుకున్నాను. తలస్నానం చేశాను, అందుకే ఇంకొక జడ వేసుకున్నాను. అంటే యూనిఫామ్ మీద ఒక జడ వేసుకున్న పర్లేదు ఏమన్నారు, అందుకే ఒక జడ అయితే వేసుకున్నాను నేనైతే. మా చెల్లి అయితే 2 జడలు వేసుకుంది. ఇంకా అలాగైతే స్కూల్కి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాము. అలాగా ఇంక చూసారు కదా, ఆటో వచ్చేద్దాము అని ఫస్ట్గా సాక్స్లు వేసుకుని మా మమ్మీకి బాయ్ అయితే చెప్పేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మ్యూజిక్ వచ్చేస్తుంది చూడండి. చూసారు కదా, మామూలు అంటే ఎండ వచ్చింది అనుకుంటే ఇంకా మధ్యాహ్నమే 12:30 1 రేటండి 11:30కి అలా అప్పటి నుండి స్టార్ట్ అయింది వర్షం అయితే. ఇంకా ఎంత పెద్ద వర్షం అంటే చెప్పలేము, చాలా పెద్ద వర్షం పడింది. మీ ఊళ్ళో కూడా వర్షాలు పడుతున్నాయా లేదో నాకు కింద కామెంట్ చేయండి. మాకైతే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. మరి ఒకరోజు ఎండ వస్తుంది, ఇంకో రోజు వర్షము పడుతుంది. ఇంకా అలా అయితే పడుతుంది. మేమైతే ఫన్ మూవీ చూస్తా స్కూల్ నుంచి రాగానే బిర్యానీ అయితే తినేసాము. ఇంక చెప్పాం కదా, మా డాడీ అన్నచల్ వెళ్ళి వచ్చేసారనమాట. ఇంకా దీపం పెట్టేసుకున్నాక ఇంకొంచెం మా డాడీ టైం స్పెండ్ చేసి కొంచెంసేపు ఇంకా దాని తర్వాత రోజు ఎగ్జామ్ కాబట్టి చదువుకున్నాము. మా డాడీని కొంచెం మాట్లాడుకుని సరదాగా నవ్వుకున్నాము. మా డాడీని అర్పించాం కూడా. ఇంకా అర్పించకపోతే మాకు నిద్ర పడదు కదా, మా మమ్మీని మా డాడీని అర్పించి అప్పుడు పడుకున్నాము. ఇంకా పడుకున్నాక ఇంకా మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయ్యి స్కూల్కి ఇంకా ఎగ్జామ్ కాబట్టి రెడీ అయిపోయాము. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే మా డాడీ అన్న చెల్లి వెళ్ళారు కదా, ఇంకా తీర్థ కూడా వెళ్ళేసి అక్కడ ప్రసాదం అన్నీ తీసుకొచ్చారు. చూసారు కదా, ఫొటోస్ కూడా తెచ్చారు తిరుపతి నుంచి. నాకైతే భలే అనిపించే వాళ్ళు అన్నాయి కదా, ఆ తాడులు కూడా తెచ్చారు చేతికి కట్టుకోవడానికి. నాకేదో భలే అనిపించింది. అవి మీకు కూడా ఎక్కువగా ఏమేమి టెంపుల్స్ ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. అంటే లైక్ తిరుపతి, ఇంకా అరుణాచల్ ఇలా ఉన్నాయి కదా,
వాటిలో మీకు ఎక్కువగా ఏమి ఇష్టమో కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలియనివి కూడా తెలుస్తాయి కదా. మా మమ్మీకి అయితే అన్నీ తెలుసు, కానీ పేర్లు తెలియక ఎప్పుడు అడగలేదు మా మమ్మీని. మీరు కామెంట్ చేస్తే నేను ఆ పేరు చదివి మా మమ్మీని అడుగుతాను. మా మమ్మీ నాకు చెప్తుంది, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా చూసారు కదా, ఇక్కడైతే దీపం పెట్టుకుంటాను, మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇక్కడైతే మా డాడీ ఇంకా ప్రసారం పులిహార ఇంకా స్వీట్స్ ఏదైతే తెచ్చారో మిరపకాయ బజ్జీ ఇంకా అయితే తినేసామన్న. ఇంకా మా డాడీ కట్ అయితే వేసింది. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరూ చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను కదా. మీరు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను డైలీ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ వస్తాయి కానీ చూసుకోవాలి అంతే. అయితే సరే, ఈరోజు వీడియో